తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంది. మేమైతే బీఆర్ఎస్ కన్నా మస్తు అభివృద్ధి పనులు చేస్తున్నాం, జనాల్ని మస్తు అరుచుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నవన్నీ ఉత్త గాలి మాటలు అనిపిస్తుందిలా. అర్రే, పేదోళ్లకు ఫానం మీదకి వస్తే కాపానికి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకానికి సుతంగా పైసలు ఇవ్వడానికి మనసు లేదంటే ఇక గాళ్ళు ఎంత ముదుగా సర్కారు నడుతుండ్రో మీరే చెప్పుండ్రి. 18 నెలలు ఉంది దాంట్లో పనిచేసే వాళ్ళకి జీతాలు సుతంగా ఇస్తలేరంటే ఈ సర్కారు వాళ్ళకు పేదోళ్ళు అంటే ఎంత పట్టింపు ఉన్నదో ఎరుకైతుంది. ఇక తెలంగాణలో ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ పథకం మీదే ముచ్చట నడుస్తుందిలా. పేదోళ్లకు వరం లెక్కున్న ఆరోగ్యశ్రీకి పాత బకాయిలు గిట్లా ఇవ్వకుండా ఎగ్గొట్టుకుంటూ వస్తున్నారంట. ఇక ఇంకేముంది, పేదోళ్లకు ఫ్రీగా రోగాలు నయం చేసే ఈ పథకం ఇప్పుడు కీసా లేక షెతికిలు పడ్డది. ఇక ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ఉన్నాడు కదా, గదేనుల్లా మాజీ మంత్రి హరీష్ రావు సారు సర్కార్ పార్టీలను గట్టిగానే అరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలు సర్కార్లకు వచ్చినాక ఈ ఆరోగ్యశ్రీ కవరేజీని 5 నుంచి 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పిండ్రని 163 కొత్త రోగాలను సుతంగా ఈ పథకంలో చేర్చిందని చెప్పుకొచ్చిండు. ఇక అవన్నీ జూటా మాటలు, గాలి మాటలని సర్కార్కు సురుకులు గిట్ల పెట్టిండు. దవాఖాన్లకు ఆరోగ్యశ్రీ పైసలు సర్కార్ చక్కగా ఇస్తలేదన్నాడు. ఇక సర్కార్ పైసలు ఇవ్వకపోయేసరికి దానిలో పనిచేసేటోళ్లకు జీతాలు సుతంగా ఇస్తలేరని అలా బాధను మొత్తం చెప్పుకొచ్చిండు. గట్లా 1 కాదు 2 కాదు 18 నెలల సొంత జీతాలు ఇస్తలేరంట. మరి గిన్ని నెలలు జీతాలు గిట్లా ఇవ్వకపోతే గాళ్ళు ఎట్లా బతుకుతారన్న సోయి సుతంగా మన సర్కార్ వాళ్ళకు లేకుండా పోయిందిలా. ఇక సిద్దిపేటలో ఉన్న సర్కార్ దవాఖానకు 2023 నవంబర్ నుంచి ఇప్పటిదాకా ₹1 సుతంగా ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వలేదని పెద్ద ముచ్చనే బయట పెట్టిన హరీష్ రావు సారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి సొంది అసలు మొత్తానికే ఇవ్వలేదన్నట్లు. 24 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నాయని చెప్పిండు. ఇక గిదే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ దవాఖాన పరిస్థితి సుతంగా గిట్టనే పాడుపడ్డదని చెప్పుకొచ్చిండు. గాళ్ళకు సుతంగా పైసలు ఇవ్వకుండా సర్కారు సుక్కలు చూపిస్తానంట. గాలు సుతంగా మస్తు తిప్పలు పడుతున్నాయని చెప్పిండు. ఇక ఈ ఆరోగ్యశ్రీకి సర్కారు ఇవ్వాల్సిన పెండింగ్ పైసలన్నీ జల్దీన ఇయ్యాలని హరీష్ రావు సార్ డిమాండింగ్ ఇట్లా చేసిండు.